ఈరోజు ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. మీరు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్రమ కట్టడాల వల్ల ఎంతో ఇబ్బంది అవుతుందని తెలియజేశారు. కేబీఆర్ పార్క్ పక్కనే కడుతున్నటువంటి మంత్రి, అదేవిధంగా దాని పక్కన కడుతున్నటువంటి కేఎన్సిఎస్ కంపెనీ ద్వారా ఏ విధంగా అయితే మన వాతావరణానికి అదేవిధంగా కాలుష్యం ఏ విధంగా అవుతుంది అనేది మీరు డీటెయిల్డ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని, ఎన్జిటీలో దాని మీద ఏ విధంగా కేసు వేయొచ్చని, ఈ యొక్క అక్రమ కట్టడాల వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎంత హాని జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పక్షులకు కానీ అక్కడ ఉన్నటువంటి జనానికి కానీ ఎంత ఇబ్బంది కలుగుతుందని మీరు డీటెయిల్డ్గా మీ వర్షన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇదే విషయాన్ని మేము అడుగుతున్నాం. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీరు ఆ మంత్రి కన్స్ట్రక్షన్ పైన కానీ, అది కేఎన్సిఎస్ కన్స్ట్రక్షన్ పైన కానీ, అక్రమ నిర్మాణాలు కడుతున్న వాటిపైన కానీ మీరు తీసుకున్న చర్య ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈరోజు మీరు వాళ్ళతో కలిసి కుంభకోణమై వాళ్ళ దగ్గర 100 కోట్లు మీరు ధనార్జన పొంది ఈ యొక్క అక్రమ కట్టడాలను ఇంకా కొనసాగిస్తున్నారా? వాటిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఇమ్మీడియట్గా వాటిని కూల్చేందుకు మీరు ఎందుకు ఆర్డర్లు ఇష్యూ చేయలేదు? ఆ రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదని మిమ్మల్ని మీ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని వాటిపై చర్య తీసుకొని వాటిని అక్రమ కట్టడాలు కూల్చాలని మేము కోరుతున్నాం. మీ దృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ కట్టడము అపర్ణకు సంబంధించింది మీకు తెలుసు. ఆ యొక్క నల్గొండలో దాని చుట్టూ ఆ యొక్క నల్గొండ గ్రామం చుట్టూ కూడా హైరేస్ బిల్డింగ్లు 50 అంతస్తుల వరకు కడుతున్నారని, తద్వారా వాళ్ళకి ఎంతో వాయు కాలుష్యమయ్యి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని, సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బయటికి పోయి ఆడుకోలేని సిచ్యువేషన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు అటువంటి సిచ్యువేషన్ని కల్పిస్తున్నారు. వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోండి. తగు సమయాలు కొన్ని సమయాల్లో ఈ కన్స్ట్రక్షన్ కట్టడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. ఆ పర్మిషన్ కొన్ని సమయాల్లోనే మాత్రమే ఇచ్చి ఆ యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఏ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకున్నదని గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు తప్పకుండా ఆ యొక్క అపర్ణ కన్స్ట్రక్షన్ మీద, అదేవిధంగా దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ 50 ఫ్లోర్లు 30 ఫ్లోర్లతో కడుతున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ దాంట్లో ఎంతవాటికి పర్మిషన్ ఉన్నాయి, ఎంతవాటికి పర్మిషన్ లేవని కూడా మీకు తెలుసు. నువ్వు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినవి, రియల్ ఎస్టేట్ వాడి కాబట్టి నువ్వే అర్థం చేసుకొని ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి నీకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనము వాసవి కన్స్ట్రక్షన్స్ ఎల్బీ నగర్లో కూడా అక్రమంగా 10 ఎకరాలు ప్రభుత్వ భూమిని భూకబ్జా చేసి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తున్నారని నిన్న మొన్న పేపర్లలో రాయడం జరిగింది. వాటిపై కూడా మీరు ఏం చర్య తీసుకుంటారని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినట్టుగానే డీటెయిల్డ్గా మేము కూడా మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్తో మీకు అతి త్వరలో మేము చేయగలుగుతున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే ప్రాంతానికి కేఎన్సిఎస్ అక్రమ కట్టడాల దగ్గరికి వెళ్ళి మీరు యొక్క ప్రొజెక్షన్స్ చూపించారో అదే అక్రమ కట్టడాల దగ్గర మీరు పెట్టిన ప్రెస్ మీట్లకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా మేము కూడా ఆ యొక్క స్థలాన్ని రేపు పరిశీలించడానికి వెళ్తున్నాం. మీరు చర్యలు తీసుకుంటారా, లేక మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి మీరు కట్టుబడి ఉండి వాళ్ళకి మీరు పనిచేస్తారా, ప్రజల కోసం పనిచేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మేము మీ అక్రమ కట్టడాలపైన లేదా మీరు చేయలేని పనులపైన మేము పోరాటం చేస్తుంటే మీరు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వ భూములు కూడా కబ్జాలు చేయించి రియల్ ఎస్టేట్ రంగానికి అప్పచెప్పాలనుకుంటున్న నీలాంటి ఈ యొక్క నీచమైన వ్యక్తిని, సన్యాసిని, చవటని ఈరోజు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా చూస్తున్నందుకు మేము ఎంతో అవమానపడుతున్నాం. మీ పార్టీలో ఎవరు దిక్కుమొక్కు లేక ఈరోజు నిన్ను సీఎంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఇట్లాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో పెట్టి నడిపించాల్సిన సందర్భం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు తక్షణమే ఈ యొక్క అవినీతి అక్రమ కట్టడాలపై మీరు చర్య తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారులపై కూడా చర్య తీసుకోవాలా, ఈ యొక్క ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలా, ఈ కాలుష్యం నుంచి తగ్గించి ప్రజల యొక్క ఊపిరితిత్తుల సమస్యలు, వారి యొక్క అనారోగ్య సమస్యలు కాకుండా నువ్వు కాపాడాలి. ఆ బాధ్యత నీపై ఉందని గుర్తు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా చేసిన ఈ రాష్ట్రంలో అంటే మంచి చదువు, మంచి జ్ఞానం ఉండి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించేంత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని దగ్గర మంత్రిత్వ శాఖ ఇచ్చేందుకు నీకు లేరా అని నేను ప్రశ్నిస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ సీటు కిందే విద్యాశాఖ మంత్రి నీకు పొజిషన్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు చదివే అట్టట్టు వచ్చినోడివి, చదివే సక్కరాన్నోడివి, నీకెందుకు విద్యాశాఖ మంత్రి? ఒక మంచి జ్ఞానవంతుడికి ఈరోజు టీచర్ల భర్తీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ
మరి నీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నీకు జ్ఞానం లేదు, దాంట్లో సబ్జెక్ట్పై అవగాహన లేని వ్యక్తివి నువ్వు. నీపైన ఆధారపడి ఈ యొక్క విద్యాశాఖ ఏ విధంగా నడుస్తుంది? తక్షణమే నువ్వు ఆ సీటుని మరి ఒక మంచి మంత్రిని చూసి అప్పచెప్పి విద్యాశాఖని అభివృద్ధి పదంలో నడిపించి ఈ తెలంగాణను కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని నిన్ను కోరుతున్నాం. నీ సీటు కింద ఉంచినటువంటి విద్యాశాఖ మంత్రిని తీసి తక్షణమే వేరే యొక్క అభ్యర్థికి కేటాయించి ఒక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసి దాన్ని తక్షణం నడిపించి అందరికీ సేవలు అందేటట్టుగా చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం.